ప్రభునామంన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకుందాము. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనము మనం చూసినట్లయితే రిజరెక్షన్, పునరుద్ధానం గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అని మనము చూస్తున్నాం. ప్రియులరా, అతని తండ్రికి ఇష్టమాయెను అని మనము చూస్తున్నాం. రోమాపత్రికలో మనము చూసినప్పుడు 8వ అధ్యాయంలో, రోమాపత్రిక 8వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు మనం చూసినప్పుడు, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అని మనము చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు తండ్రి ద్వారా ఆయన పంపబడిన వాడుగా మనము చూస్తున్నాం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అలాగైతే ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడిన కుమారునిగా మనము చూస్తున్నాము. తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చాను అని మీరు ఎరుగరా అని మనము చూస్తున్నాం. దేవాలయంలో అతని తల్లి మరియు అతని సహోదరులు అతన్ని వెతుకుతున్నప్పుడు, నాతో మీకేమి పని, నేను తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగరా అని మనము చూస్తున్నాం. ఆయన ఆ యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగూ విధేయత చూపిన వాడై తండ్రి పనులలో నిమగ్నమైనట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులరా, తర్వాత మనం చూసినప్పుడు గెత్సెమనే అనే తోటలో యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబడక మునుపు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నీ చిత్తమైతే, అది ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ముమ్మారు తండ్రికి ప్రార్థన చేసినట్లుగా, విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. 26వ అధ్యాయంలో గెత్సెమనే అనబడిన చోటికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. అప్పుడు యేసు 38వ వచనంలో, అప్పుడు యేసు మరణమగున్నంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఇక్కడ నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని, తండ్రి ఇష్ట ప్రకారానికి ఆయన అప్పగించుకున్నవాడిగా అలాగూ కానిమ్మని, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మరియు రెండవ మారు కూడా మనం చూసినప్పుడు 42వ వచనంలో కూడా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి అని మనం చూస్తున్నాం. తర్వాత మూడవసారి మనం చూసినప్పుడు 44వ వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. నా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత నేను దీనిని మరలా నా తండ్రి నీ చిత్తమైతే
నీ చిత్తమైతే అని మనము చూస్తున్నాం. తండ్రి సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనము చూస్తున్నాం. ముమ్మారు అలాగూ తండ్రి ఇష్ట ప్రకారంగా తను అప్పగించుకున్న కుమారునిగా మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. తర్వాత కొలస్సీ రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, కొలస్సీ రాసిన పత్రిక 1:20 వచనంలో మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయము 20 వచనంలో కూడా చూసినప్పుడు తండ్రి అభీష్టమాయను అని మనము గమనిస్తున్నాం. 1:20లో మనము చూసినప్పుడు, కొలస్సీ రాసిన పత్రిక మనం చూసినప్పుడు ఇక్కడ చదువుకుందామండి. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటి ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఇక్కడ తండ్రి అభీష్టము మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఆయన యొక్క రక్తం ద్వారా సమస్తము సమాధాన పరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ మనము చూసినప్పుడు యెషయా గ్రంథము 2వ లైన్ వచ్చినప్పుడు మనము చూసినప్పుడు, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అని మనం చూస్తున్నాం. అపరాధ పరిహారార్థ బలి సంబంధించిన విషయాలు లేవియా కాండంలో మనము చూస్తున్నాం ప్రియులారా. లేవియా కాండము మనము చూసినప్పుడు 5వ అధ్యాయము 18 మరియు 19 వచనాల్లో మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి ఒక మనిషి తెలియక పాపం చేసినను సరే, ఆయన ఆ పాపి గనుక దానికి తగిన ప్రాయశ్చిత్తము చేయబడాలి. ఆ ప్రాయశ్చిత్తం చేయబడట కొరకు ఒక పొట్టేలును వధించి ఆయన నిమిత్తము అలాగూ బలి అర్పించాలి. తర్వాత ఆయన పాప క్షమాపణ పొందినట్లుగా ఆ యొక్క యాజకుడు ఆ యొక్క పొట్టేలును అర్పించినట్లుగా తన పక్షంగా అర్పించినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అది ఒక వెల చెల్లించిన దానిగా మనం చూస్తున్నాం. పాపమును ఒప్పుకొనుట మాత్రమే కాకుండా, అపరాధము ఒప్పుకొనుట మాత్రమే కాకుండా వెల చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వెల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకై ఆ యొక్క వెల చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపి తర్వాత ఆయన శరీరమునకు శిక్ష విధించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆయన మన ప్రాయశ్చిత్తం, మనం అందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగజేయుట కొరకై ఆయన మన నిమిత్తము ఆయన అపరాధ పరిహారార్థ బలిగా ఆయన ఈ లోకానికి వచ్చి అలాగూ బలి చెల్లించినట్లుగా మన నిమిత్తము ఆయన రక్తము చిందించి వెల చెల్లించి అలాగూ మనను పాపముల నుండి విముక్తినిగా చేసినట్లు మనము చూస్తున్నాం. అంత మాత్రం కాదు, 3వ లైన్లో మనం చూసినప్పుడు, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని మనము చూస్తున్నాం. అతడు దీర్ఘాయుష్మంతుడు. ఆ దీర్ఘాయుష్మంతుడు అన్నప్పుడు మనము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనము ఇలా చూస్తున్నాం. ఈయన 24వ వచనంలో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. నిరంతరము ఉన్నాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడు, ఆయన నిరంతరం ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడు అని మనం చూస్తున్నాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడు, ఆయన నిరంతరము జీవించువాడునుగా మనము చూస్తున్నాం. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నిరంతరము జీవించుచున్నాడు, నిరంతరము మార్పు లేనివాడై యాజకత్వము చేస్తున్నాడు, మన కోసం నిరంతరము విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన సంపూర్ణముగా మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో
13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13:8 8వ వచనంలో మనం ఇలాగ చూస్తున్నాం. 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములను ఒక్కటే రీతిగా ఉండును. ఇలాగ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును అని మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ మనం చూస్తున్నాం. ఉండును ఉండును ఉండును, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు, ప్రతిదినము ఉంటాడు, ఉండును ఉండును అని మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనం చూసినప్పుడు ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం తిరిగి వస్తామండి. తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని మనము చూస్తున్నాం. సఫలమగును ఎలాగూ అనగా ఆయన యొక్క సఫలము మనము చూసినప్పుడు, సఫలత్వం మనం చూసినప్పుడు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. మనల్ని కూడా మరణం నుండి జీవంలోనికి దాటించినట్లు మనం చూస్తున్నాం. దాటిస్తాడు అని మనము ఎరుగుదుము. అలా చూసినప్పుడు ఆ యొక్క సఫలము అన్నప్పుడు మనము ఒకసారి ఇక్కడ చూద్దామండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మనం చూసినప్పుడు 3వ వచనంలో మనము చూస్తామండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, ఆయనను ఎరుగుటయే నిత్య జీవము అని మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఆయన సఫలీకృతము ఎలా అయ్యాడంటే సఫలమగును అని మనం చూస్తున్నాము. అతని వలన యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని మనం చూసినప్పుడు ఆయన యొక్క పునరుద్ధానం గూర్చిన మాటలు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనంలో మనము చూస్తాము. కాగా 33వ వచనంలో కూడా ఉంది. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరును చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి ఉన్నాడు. తర్వాత మనం 31వ వచనంలో చూసిన క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని అపోస్తులు ఇలాగూ చెప్తున్నారు. దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని మనము చూస్తున్నాము. ఆయన తండ్రి అయిన దేవుని వల్ల ఉద్దేశము అతని వలన సఫలమైనట్లు మనము చూస్తున్నాము. ఆయన పునరుద్ధానుడై లేచినట్లుగా మనము చూస్తున్నాము. 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనము చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అక్కడ 31వ వచనంలో ఈ యేసును దేవుడు లేపెను అని మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని మనం చూస్తున్నాము. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని మనము సువార్తలలో కూడా మనము చూస్తున్నాం. లూకా సువార్తలో మనము చూసినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినప్పుడు, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని
సమాధి యొద్దకు వచ్చి సమాధి మందిరం ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి దేహము కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన మానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ చూసినప్పుడు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన మృతులలో ఎందుకు మీరు వెతుకుచున్నారు? ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని ఆ యొక్క దూతలు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హీఈస్ రైజన్, ఈజ్ నాట్ హియర్ అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ ఆయన పునరుద్ధానం వలన అతని వలన సఫలమైనట్లుగా మనము చూస్తున్నాం. తండ్రి యొక్క చిత్తము అలాగూ యెహోవా ఉద్దేశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన సఫలమగును అని ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పునరుద్ధానమును గూర్చిన సంగతులు ఎమ్మాయి అనే గ్రామంలో ఇద్దరు మనుషులు సంభాషించుచుండగా వారి మధ్యన యేసు ప్రభు వారు ప్రత్యక్షమై వారితో సంభాషించి వారితో నడిచినట్లుగా మనము చూస్తున్నాం. తరువాత వారు గుర్తుపట్టక అలాగే సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ రొట్టె విరిచిన వెంటనే వారికి కనువిప్పి కలిగి తర్వాత గుర్తుపట్టినట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు వారిని. అలాగూ మనం చూసినట్లు ఆయన రొట్టె విరచడం వలన తమకేలాగూ తెలియబడిన అదే తెలియజేసిరి. అక్కడ వాళ్ళు కూడా ఎమ్మాయి గ్రామంలో కూడా ఈ యొక్క పునరుద్ధానమును గూర్చిన చర్చ జరిగినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఆయన వారి మధ్య ప్రత్యక్షమై వారితో కూడా బస చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత గొప్ప మన ప్రభు ఇలాగూ మన మధ్య ఉంటూ మనతో సహవాసం చేసే మన ప్రభు ఎంత గొప్పవాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత యెషయా గ్రంథంలో రాయబడినట్లు ఎన్నో సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ యొక్క సంగతులు, క్లుప్తమైన సంగతులు, యేసు ప్రభు వారు సేవకుడు ఎలాగూ శ్రమపడ్డాడు, ఆయన యొక్క మరణము ఎలాగూ సంభవించింది, ఆయన పునరుద్ధానము ఎలాగూ జరిగింది అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలో ముందుకు సాగవాలని కోరుచున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.